హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ కన్సెప్షన్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ అండ్ డౌట్ ఏంటి అని అంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా, లైక్ ఫుడ్లో కానీ లేదంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది మన ఫైనల్ స్టెప్ అనమాట ఐవీఎఫ్ ప్రొసీజర్లో. ఎంబ్రియో అంటే పిండం, గర్భసంచి లోపల మనం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ లేదంటే డే 3 ఎంబ్రియోస్ మనం పెట్టిన తర్వాత పేషెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇచ్చిన మెడికేషన్స్ అంతా కూడాను టైంకి అనేది వేసుకోవాలి. ఇంజెక్షన్స్ కానీ లేదు అని అంటే టాబ్లెట్స్ కానీ టైంకి చేసుకోవడం అన్నది వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ 2 వీక్స్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, వీళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగింది, ఇంట్లో ఉన్నారు, ఏదైనా సిమ్టమ్ ఉంది, ఫీవర్ వచ్చినట్లయినా కానీ లేదంటే కోల్డ్ కాఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మెడికల్ కండిషన్ లేదంటే వాళ్ళకే వీక్నెస్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇమీడియట్గా కాల్ అన్నది చేయాలి. మీ రెస్పెక్టివ్ హాస్పిటల్కి ఒకసారి ఇన్ఫామ్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇది నార్మలా కాదా అని చెప్పి అడగాలి. లేదంటే సాధారణంగా ఎక్కువ మందికి ఏంటి అని అంటే చిన్నగా స్పాటింగ్ అవుతుంటుంది లేదా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు అలా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి ఒక్కసారి మీ డాక్టర్కి కాల్ చేసి అడిగితే మంచిదన్నమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ అన్నది సహజమే, బట్ అది నార్మలా కాదా అన్నది డాక్టర్ మీకు ఒకసారి చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది, స్పాటింగ్ లాగా అవుతుంది అంటే టాబ్లెట్స్తో సెటిల్ అవుతుంది. లేదు క్లాట్స్ లాగా బ్లీడింగ్ అవుతుంది, లోవర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది అంటే అగైన్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెడికేషన్ తర్వాత మీకు ఏదైనా కనుక వేరే మెడికల్ కండిషన్స్కి, ఫర్ సపోజ్ థైరాయిడ్కి కానీ లేదంటే ఎనీమియా సమస్యకి కానీ, లేదు డయాబెటీస్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడాను మెడిసిన్స్ మీకు ఇది వరకు ఏవైతే వాడారో అవి ఇప్పుడు కూడాను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ బీపీ లెవెల్స్ కానీ డయాబెటీస్, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ నార్మల్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మీ హైడ్రేషన్. వింటర్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకునే వాళ్ళు సాధారణంగా అంతవరకు హైడ్రేషన్ అన్నది చూసుకుంటూ ఉండరు. అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సమ్మర్ కానీ వింటర్ కానీ మీరు మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తాగుతున్నారా లేదా అన్నది, అగైన్ మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా మీ వాటర్ ఇంటేక్ అన్నది డే టైంలోనే అరౌండ్ అబౌట్ 6 to 7 o'clock వరకు, ఈవినింగ్ వరకు ఫినిష్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్. మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 2 వీక్స్ కానీ 2 వీక్స్ to 4 వీక్స్ హోమ్ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తే కనుక గుడ్ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ ఆయిలీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ కూడాను అవాయిడ్ చేసి, ఇంట్లో అయినప్పటికీ కూడా ఆయిలీ ఫుడ్ కాకుండా ఏదైతే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ మీకు అనిపిస్తుందో, మీ బాడీకి ఏ ఫుడ్ తీసుకుంటే లైట్గా ఉండి రిలాక్స్డ్గా అనిపిస్తుందో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా కూడా కన్స్యూమ్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ అనమాట. ఇకపోతే స్లీప్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్స్ ఏంటి అని అంటే చాలా యాంగ్షియస్గా ఉంటారు. రిజల్ట్ పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఏమవుతుంది, కొంచెం ఏదైనా స్మాల్ సిమ్టమ్ ఉన్నా కానీ ఎక్కువ ఆలోచించి ఓవర్ థింక్ చేస్తూ ఉంటారనమాట. స్లీప్ అండ్ రెస్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. రెస్ట్ అంటే మళ్ళీను కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది కాదు, మినిమల్ యాక్టివిటీ, మీరు చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు. బట్ మొబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగా బెడ్ మీదే ఉండడం కాదు, చిన్న చిన్న పనులన్నీ కూడాను మినిమల్ యాక్టివిటీ అనేది ఉండడం మంచిదే. ఎట్ ద సేమ్ టైం స్లీప్ కూడాను అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడము వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు స్క్రీన్ టైం ఏమైనా కనుక లైక్ వర్కింగ్ ఉమెన్ అయినట్లయితే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లైక్ సిస్టమ్ ముందు కూర్చునే వర్క్ చేసే వాళ్ళు కొంచెం స్క్రీన్ టైంని తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఇవి మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏవైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఫాలో అవ్వాల్సింది అనేది ఇదనమాట. థ్యాంక్ యూ.